హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విత్ న్యూ వీడియో. సో ఈరోజు నేను డాయిచ్లాండ్ బ్యాంక్ అయితే వెళ్తున్నాను. సో మనం బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవాలి కాబట్టి. సో ఇక్కడ మెయిన్ మనకు బెర్లిన్లో డాయిచ్లాండ్ బ్యాంక్ అని చాలా పెద్ద బ్యాంక్ అనమాట. సో ఆల్రెడీ నేను మెయిల్ పెట్టాను బ్యాంక్ ఎంప్లాయీకి. సో కొన్ని డాక్యుమెంట్స్ సైన్ చేసి సబ్మిట్ చేయమని చెప్పింది బ్రాంచ్లో. సో నియర్ బైలో చూసుకుంటే నాకు చాలానే ఉన్నాయి, కాకపోతే సిటీ సెంటర్లోకి వెళ్తే కొంచెం రష్ ఎక్కువ ఉంటుందని చెప్పి కొంచెం దూరం వెళ్తున్నాను. సో ఇక్కడ న్యూ కళ్యాణ్ స్టాప్ నుంచి మనము ఒక 10-15 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో బ్రాంచ్కి వెళ్ళి మన సైన్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే అయిపోతుంది. చూడాలి సబ్మిట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి మనకు అకౌంట్ ఓపెన్ అయ్యి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. తర్వాత చెప్తాను మీకు వచ్చిన తర్వాత. సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నా. వర్షం అయితే పడుతుంది. యాక్చువల్గా పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నా వర్షం తగ్గితే వెళ్దామని చెప్పి. కొంచెం ఇప్పుడు తగ్గింది, లైట్గా పడుతుంది, అందుకే బయటకు వచ్చిన. సో మనం స్టేషన్ దగ్గరకు వచ్చేస్తాము, న్యూ కళ్యాణ్ స్టేషన్కి. సో ఇక్కడ నుంచి మనం ట్రైన్ తీసుకొని వెళ్ళాలి, అండర్గ్రౌండ్ ట్రైన్ అన్నమాట ఇది. పెడెస్ట్రియన్ సిగ్నల్ పడితే క్రాస్ చేద్దాం సిగ్నల్కి. ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేసింది. మనం ఇప్పుడు U7 ఎక్కుతున్నాము రుడావ్కి. సో ఈ ట్రైన్ ఎక్కితే మనం వెళ్ళొచ్చు అనమాట మన డెస్టినేషన్కి. సో ఇదే అండర్గ్రౌండ్ మెట్రో. ఫైనల్గా మన స్టాప్ ఎక్కి వచ్చేసాం మనము. సో ఇప్పుడు బయటికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి కొంచెం ముందుకి. ఐ షో యూ ద బ్రాంచ్. ఎగ్జిట్. ఇక్కడ ఏదో షాపింగ్ కూడా ఉంది. సో ఈ స్టేషన్ నుంచి మనకు ఒక 10 minutes వాక్ డిస్టెన్స్ చూపిస్తుంది. సో నడుచుకుంటూ వెళ్ళిపోదాము. సో కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తీసుకుంటే బ్రాంచ్ అయితే ఉంది. సో 12:30కి యాక్చువల్గా క్లోజ్ ఇన్ ద సెన్స్ లంచ్ టైం స్టార్ట్ అనమాట. సో 12:30 to 2 వరకు 1.5 hour లంచ్ టైమ్. సో ఇక్కడ వీళ్ళు టైమింగ్ అంటే టైమింగే ఫాలో అవుతారు. సో చూద్దాం, ఒకవేళ పాసిబిలిటీ ఉంటే 12:30 లోపు విల్ ట్రై టు సబ్మిట్. టైం వచ్చేసి 12:09 అవుతుంది. వీ హ్యావ్ ఎనఫ్ టైం. ఒక 10 minutes అయితే టైం ఉంది మనం వెళ్ళి కలవడానికి. సో లెట్స్ సీ. వర్షం పడితే వెదర్ అయితే చాలా సూపర్ ఉంటుంది. వర్షం కూడా ఇక్కడ ఏంటంటే మరీ ఎక్కువ పడిపోదు, లైట్గానే పడుతుంది, ఆగిపోతుంది, మళ్ళీ పడుతూ ఉంటుంది, ఆగుతుంటుంది. సో అది బ్యూటిఫుల్ వెదర్. మనం వెళ్ళాల్సిన బ్యాంక్ అక్కడ ఉంది. ఏది డాయిచ్ బ్యాంక్ అని చెప్పింది కదా, మనం వెళ్ళాల్సిన బ్యాంక్ అక్కడ ఉంది. ఇక్కడ మనం యూటర్న్ చేసుకోవాలి. సో మనం ఎట్లా పడితే అట్లా మనం క్రాస్ చేయడానికి అయితే లేదు ఇక్కడ రోడ్డు, మనం ఇండియాలో క్రాస్ చేసినట్టు. సో కంపల్సరీ రూల్ ఫాలో అవ్వాలి. పెడెస్ట్రియన్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే వెళ్ళాలి, యూటర్న్ తీసుకోవాలి. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద సిగ్నల్. సో ఇక్కడ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కన్స్ట్రక్షన్. ఎందుకంటే కొన్ని అయితే చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్, 1850s 1800sలో ఉన్న ఇల్లు కూడా అట్లనే ఉన్నాయి అన్నమాట, వరల్డ్ వార్ జరిగినప్పటి నుంచి. ఇప్పుడు మనం ఇక్కడ పెడెస్ట్రియన్ సిగ్నల్ పడిన తర్వాత క్రాస్ చేసి అప్పుడు మనం ఆపోజిట్ సైడ్ వెళ్ళాలి. సో ఇక్కడ వీళ్ళు కేబుల్ వర్క్ అయితే జరుగుతుందన్నమాట, అండర్గ్రౌండ్ కేబుల్ వర్క్. సో మంచిగా బ్యారికేడ్ చేసారు, ట్రాఫిక్ డిస్టర్బెన్స్ లేకుండా. సో అందరూ కరెక్ట్గా వర్క్ చేస్తారు ఇక్కడ, రూల్స్ పాటించి. సంథింగ్ ఇగో పైప్స్ సంథింగ్ ఏదో చేస్తున్నారు ఇక్కడ. సో మన బ్యాంక్ వచ్చేసి అక్కడ ఉంది.
ఇది ఫర్నిచర్ స్టోర్. ఇది ఇక్కడ మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. సో ఫర్నిచర్ స్టోర్ అంతా మనకు కావాల్సిన ఫర్నిచర్ అంతా మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. ఒకవేళ ఇక్కడ మనకు రూమ్స్ ఎలా దొరుకుతాయంటే అన్ఫర్నిష్డ్ ఉంటాయి, ఫర్నిష్డ్ కూడా ఉంటాయి అన్నమాట. సో దాని సపరేట్ కాస్టింగ్ ఉంటుంది. సో అన్ఫర్నిష్డ్ అంటే మనకు ఏవి ఉండవు, దాంట్లో మనమే అన్నీ తెచ్చుకొని ఫిట్ చేసుకోవాలి. సో ఫర్నిష్డ్ అంటే మనకు A to Z అంతా ఉంటుంది, మనం ఇంకేం తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ లగేజ్ ఒకటి తెచ్చుకొని వెళ్ళిపోవడం ఇంకా రూమ్లోకి. సో మనం బ్యాంక్ దగ్గరికి వచ్చేసినాము. డాయిచ్లాండ్ బ్యాంక్ బ్రాంచ్ ఇది. సో గాయ్స్, ఫైనల్గా మనం వచ్చిన పని అయితే అయిపోయింది. సక్సెస్ఫుల్గా డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేసినాము. ఎవరికైతే మనం డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తామని చెప్పింది. ఒక పని అయితే అయ్యింది ప్రస్తుతానికి. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్న ఇక్కడ ఏంటంటే కొంచెం చాలా ప్రాసెస్ అన్నమాట, పేపర్ వర్క్. సో కంపల్సరీ ప్రతిదానికి మనము పేపర్ డాక్యుమెంటేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మన అకౌంట్ క్రియేట్ అయ్యి మనకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ప్లస్ డెబిట్ కార్డ్ ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి కదా. సో అది ఎంత టైం పడుతుందో అది వచ్చిన తర్వాత మీకు మళ్ళీ నేను చెప్తాను నేను. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన స్టాప్ అయితే అది. సో మనం వచ్చిన స్టాప్ నుంచి మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోవడమే. వర్షం అయితే లైట్గా పడుతుంది. సో ఇది బ్యాంక్ వర్క్. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. డాయిచ్లాండ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనం ఏం చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఓకే, ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కంపల్సరీ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేశారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.